వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని, ఎక్కడైనా అనుకోని దుర్ఘటన జరిగితే శవాలపై పేలాలు ఏరుకునే చందంగా వ్యవహరించడం సిగ్గుచేటని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం తణుకు కూటమి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా సింహాచలం దేవాలయం ప్రాంగణంలో జరిగిన దుర్ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తూ బురద జల్లే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కుల మత వర్గ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. గత 5 ఏళ్లలో సింహాచలం దేవస్థానంలో ఎన్నో అక్రమాలు చేశారని, అక్కడ 3 నామాలు చెరిపేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడిన 2 తెలుగువారి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్న సింహాచలంలో లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమంలో ఈదురుగాలులు, అధిక వర్షాలు పడి గోడ కూలి 7 మృతి చెందడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వలన ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో విపరీతమైన గాలులతో గతంలో ఎన్నడూ లేని విధంగా 22 మిల్లీమీటర్ల వర్షం కురవటం, అత్యధికంగా కురవడం వల్ల కూడా ఈ సంఘటన జరిగిందనేది ప్రాథమికంగా మనకు తెలియజేస్తున్నటువంటి అంశం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కొన్ని లక్షల మంది దర్శనానికి వచ్చారు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీసు వారు కానీ అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చేయటం, వారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి హోంశాఖ మార్చులు అనిత గారు కానీ, రెవెన్యూ శాఖ మార్చులు అనగాని ప్రసాద్ గారు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టరు శ్రీనివాస్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఈ విధంగా అందరూ కూడా వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అక్కడ అందరినీ కూడా చర్యలు తీసుకుని వెంటనే అక్కడ ఇంకా మిగిలిన భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా మరణించిన వారితో పాటుగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెంటనే ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి మరణించిన వారి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు, మరణించిన వారు అందరికీ కూడా 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకి 3 లక్షల రూపాయలు ఈరోజు నష్టపరిహారాన్ని కింద వారికి అందిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం భద్రత కూడా కల్పిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించి, ఈ విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అన్ని చర్యలు తీసుకుని ఈరోజు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పాటుగా మిగిలిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా ముందుకు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ఇక్కడ మిగిలిన భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూడటం జరిగింది. కానీ ఈరోజు ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈరోజు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించారనేది ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించినటువంటి తీరు చూస్తే ఈరోజు శవాల మీద పేలాలు ఎరుకునే విధంగా
వారు దీన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే విధంగా ఆయన చేసినటువంటి ప్రకటనలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు 20 నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్ది ఈరోజు ఎవరికి కూడా, భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చూడటం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈరోజు ఈ చందనోత్సవ కార్యక్రమం సంవత్సరానికి ఒక రోజు జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 16,000 మందికి విఐపి పాసులు ఇస్తే ఈ ప్రభుత్వం అవన్నీ కూడా రద్దు చేసి కేవలం సామాన్య ప్రజలకు ఎక్కువగా దర్శన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఈరోజు అక్కడ అన్ని చర్యలు తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనేక అవకతవకలు చేసి ఆ రోజు అక్కడ దేవాలయానికి ఉండేటటువంటి 3 నామాలు కూడా చెరిపేసి ఆ రోజు ప్రజలందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కూడా నిలదీసినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా సింహాచలం టెంపుల్ మీద కానీ, అక్కడ ఉన్నటువంటి స్వామివారి మీద కానీ ఎటువంటి గౌరవం లేదు, భక్తి లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు వీళ్ళు వాడుకోవడానికి ముందుకు రావడం జరిగింది. మనందరం కూడా నిన్న గమనిస్తే ఉదయం పూట సాక్షి ఛానల్లో కూడా ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వారు కూడా న్యూస్ ఇచ్చారు. మధ్యాహ్నానికి వీళ్ళ రాజకీయ అవకాశాల కోసం, రాజకీయ ప్రలాపనల కోసం మరలా దాన్ని మార్చి జగన్ గారి కోసం న్యూస్ని మార్చి ఈరోజు దాన్ని తప్పుడు ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అందరం కూడా కొంచెం హోందాగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. బాధితుల పట్ల ఒక బాధ్యతతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శ పేరుతో అక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఏ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, రాష్ట్రంలో ఎంతమంది వివిధ సంఘటనల్లో మరణించారు ఆ రోజు మనందరం కూడా చూసాం. ఏ రోజు కూడా కనీసం